వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా క్లియర్ గా, చాలా స్ట్రాటజికల్ గా చెప్పేశారు. ఒక అంశాన్ని తేల్చేశారు. ముఖ్యంగా మావిగన్ వర్సెస్ అమరావతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు మావిగన్ కోరవచ్చు, లేదా మావిగన్ కు మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయవచ్చు, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి ఓట్లు వేయవచ్చు అనేంతగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే జగన్ గుండె ధైర్యం ఏంటి, జగన్ ఎన్ని గట్స్ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఒక చర్చ మొదలైంది. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిన్న చూశారు కదా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ అంతా ఒక ఎత్తు అయితే, ప్రెస్ మీట్ చివరిలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నలకు, ముఖ్యంగా మావిగన్ అంశంపై, అమరావతి అంశంపై అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ పై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. వైఎస్ జగన్ ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు? ఇంకా ఎన్నికలకు మూడేళ్లకు ముందే అమరావతి వర్సెస్ మావిగన్ ఏదో తేల్చుకుందాం అనేంతగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఆయనకున్న గట్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితి అనే ఒక చర్చ మొదలైంది. మీరు చూసే ఉంటారు. దీనిపై మీ ఇచ్చే విశ్లేషణ అంటే మీరేమంటారు? నమస్తే సార్. ముఖ్యంగా ఒక డేర్ స్టెప్ తీసుకోవాలంటే కూడా చాలా గుండె ధైర్యం ఉండాలి సార్. సార్ ఇది నిజంగా అసలు ఒకవేళ అమరావతి రాజధాని రైతులు ఏమనుకుంటారు, లేకపోతే అమరావతి రాజధాని రైతుల్లో వ్యతిరేకత వచ్చిద్దా, ఇవన్నీ ఆయన ఆలోచించలేదు సార్. సార్ ఆయన ఆలోచించింది ఒకటే, ఎవరి అమరావతి రైతులు? సపోజ్ మనం మాట్లాడుకుందాం, అమరావతి రైతులు ఎవరు? ఈ 29 గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎవరు అని ఆలోచిస్తే శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇన్ని కమిటీలు వినుకొండ, దొనకొండ, వైజాగ్, కర్నూలు అనుకునేటప్పటికి ముందుగానే రాజధాని అమరావతి వస్తుందని తెలిసి కొన్ని వందల వేల ఎకరాల భూములు కొనుక్కున్నటువంటి దళారులు, వారి తాలూకా సామాజిక వర్గాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి సార్. ఈరోజు అమరావతి రైతులకి మనం వ్యతిరేకం కాదు సార్. అలా భూములు ఇది రాజధాని అవుతుందని తెలిసి ముందుగానే భూములు కొనుక్కున్నటువంటి దళారులకి చెక్ పెట్టినాడు సార్. ఈరోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అన్ని గచ్బౌలి, ఇవన్నీ కూడా ఈ ఏరియా ఇక్కడ డెవలప్ అవుతుందని ముందుగానే తెలిసి కొన్ని వందల వేల ఎకరాలు అక్కడ ఆంధ్ర సైడ్ అమ్ముకొని అటు తెలంగాణ సైడ్ కొనుక్కున్నాం. ఇప్పుడు అమరావతి ఇక్కడేనంటే అటు తెలంగాణ సైడ్ అమ్ముకొని ఇటు అమరావతిలో కొనుక్కున్నాం. అంటే ఎటు రాజధాని ఉంటే, ఎటు డెవలప్మెంట్ ఉంటే, ఎటు డబ్బు పెరిగిపోతుందంటే అటుగా వెళ్ళిపోయేది వాళ్లే అని అక్కడ ఈరోజు మనం తెలంగాణలో కూడా రిచ్ ఏరియాలు మొత్తం వాళ్లే, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మొత్తం వాళ్లే, స్కూళ్ళు వాళ్లే, హాస్పిటళ్ళు వాళ్లే, టెండర్లు వాళ్లే, కాంట్రాక్ట్లు వాళ్లే. అందులే సందేహం వలదు అంటూ ఎందెందు వెతికినా అందందే కలదు ఆ ప్రత్యేకమైన సామాజిక వర్గంలో. అందులో కొంతవారే, పాపం అందరూ కూడా కాదండి, కొంతమందిని పాపం మోసం చేసే వాళ్ళని ఎవరు మోసం చేయలేరు సార్. వాళ్ళని మోసం చేయాలంటే వాళ్ళోళ్ళే సాధ్యం అవుతుంది సార్. ఈరోజు చైతన్య విద్యా సంస్థలని మోసం చేసింది, లేకపోతే ఎన్ఆర్ఐ సంస్థల్ని మోసం చేసింది గౌరవలింగంనేని రమేష్ గారు సార్. పాపం వారే మైక్ లో ఓపెన్ గా చెప్పుకుంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఏపీఎన్ లో వెంకటకృష్ణ గారు అనుకున్నాడు ముందుగానే ఇక్కడికి వస్తుందని, భూములు కొనుక్కున్నారని. ఈ రోజు అక్కడే రాధాకృష్ణ గారి ఫ్లాట్లు వచ్చినాయి లాటరీలో. అక్కడే పక్కనే లాటరీలో 7-8 ఫ్లాట్లు పక్కనే వచ్చి, పక్కనే గ్రీన్ కారిడార్ వదిలేసి పెద్ద పార్క్ ఏరియా ఇచ్చి, ఇది సీఎం గారి బంగ్లా. అక్కడెక్కడో అనుకున్నాండి, హరిత రిసార్ట్స్ ఇల్లు కడితే అది జగన్ గారి బంగ్లా, అది జగన్ గారి విల్లా అని మా లాంటి వాళ్ళందరికీ చెప్తే ఏమో అది జగన్ గారు కట్టుకుంటున్నారేమో అనుకున్నాం. కనీసం అది హరిత రిసార్ట్స్ డెవలప్మెంట్ అంటూ కూడా ఎవ్వరికి అవగాహన కల్పించాలి. అదిగదిగో తాడేపల్లి ప్యాలెస్, వైజాగ్ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్లు అంటూ ప్రాపగండా చేసినారు. అంటే 1-2 ఎకరాల్లో ఉంది ఒక ప్యాలెస్ అయితే, మరి 5-6 ఎకరాల్లో కట్టుకుంటున్న ఇంటిని ఏమంటారు అధ్యక్ష అని మాకైతే అర్థం కావట్లేదు సార్. సార్ ఇక్కడ మావిగన్ అంటే నిలబడి నీళ్లు తాగుతారా, పరిగెట్టి పాలు తాగుతారా అనే దాంట్లో ఒక సందిగ్ధ ప్రశ్న. ఇంకా కూడానండి 1.5 కోట్లు ఏదో ప్రాజెక్టులు ఏవో వచ్చినాయటండి. ఈ 1.5 కోట్ల ప్రాజెక్టులు ముగ్గురే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ముగ్గురే. అది మీకు ఐడియా ఉందండి? మెగా కాంట్రాక్ట్, తర్వాత ఇంకొకటి ఇంకా మెయిన్ మెగా అండి అందులో. ఓకే సార్, ఓకే. మెగా ప్రాజెక్ట్స్ ఇంకా కూడా వారికి సంబంధించిన వారివే ఏదో ఉన్నాయట, 2-3 కాంట్రాక్ట్స్ మొత్తం వాళ్ళవే.
అంటే ఇక్కడ చిన్న తరహా వాళ్ళు, లేకపోతే కొద్ది సామాజిక వర్గం వాళ్ళు, అంటే ఓపెన్ గా మనం ఆర్టీఐ వేద్దామండి. సర్వంగా అక్కడ అమరావతికి ఎంత ప్రాజెక్టులు వచ్చినాయి, దాంట్లో ఏ ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ టెండర్లు గెలుచుకున్నారు, ఏ ఏ సామాజిక వర్గం వారు ఆర్థికంగా ఎదుగుతారనేది మనం మాట్లాడుకుందాం సరదాగా. అదే ఈ సాక్షి పేపర్లో వేయించండి ఒకసారి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో వారు వేయనివ్వరు గాని. రామోజీరావు గారి మేనల్లుడు, లేకపోతే రామోజీరావు గారి తాలూకా, లేకపోతే ఆర్వీఆర్ ప్రాజెక్టు ఏదో అంటారండి. సో మొత్తం మొత్తం వాళ్ళవే అనేది ఆధారపూర్వకంగా నిరూపితమైపోయింది. అంటే ఫర్ సపోజ్ అనుకోండి, ఇప్పుడు మేము మావిగన్‌లో ఉన్నాం సార్. అంటే గుంటూరులో ఉన్నాం. మా కుటుంబ సభ్యులు కొంతమంది విజయవాడలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు 3 ఏళ్ల ముందే అనౌన్స్ చేసేసినాడు ఈయన. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మీకు ఢిల్లీలో ఇల్లుందా? అబ్బా! మీరెంత రిచ్చే, ఢిల్లీలో ఇల్లుందంట. మీకు హైదరాబాద్‌లో ఉందా? అబ్బా! మీరెంత రిచ్చే, కరీంనగర్, వరంగల్ కాదు, హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉందా? క్యాపిటల్‌లో ఉంది అని. కానీ అది క్యాపిటల్ అవుతుందని మాకు తెలీదు కదా! మీకే తెలుసు కదా! మీరు అన్ని కమిటీలు దాటి ముందుగానే తెలుసు కొనుక్కున్నారు కదా! కానీ గౌరవ జగన్ రెడ్డి గారు చెప్పారు, మీరందరూ కూడా ఎదగండి. మీరందరూ కూడా క్యాపిటల్‌లో ఒక 5 సెంట్ల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోండి. మీరు కూడా ఎదగండి అని రాష్ట్ర ప్రజలు 5,00,00,000 ఆంధ్రులకి ముందుగానే పేపర్ లీక్ చేసినారు. కానీ ఈయన వాళ్ళోళ్ళకి మాత్రమే లీక్ చేసుకున్నాడు. వాళ్ళోళ్ళు మాత్రమే డెవలప్ చేసుకున్నాడు. అందులో కూడా హైవే రోడ్లు వేస్తున్నారనుకోండి సెంట్రల్. ఆ పక్కనుండే ఒక అరెకరం భూమి రోడ్డు కావాల్సొచ్చిందనుకోండి. ఆ అరెకరం భూమి 2,00,000 అనుకోండి. దానికి ఒక 4 రెళ్ళు 8, 4 రెట్లు కలుపుకొని 8,00,000 ఇచ్చి అంతటితో కట్ చేసేసి. కానీ గౌరవ చంద్రబాబు గారు లాంటి వారైతే ఏం చేస్తారంటే, వాళ్ళకి మీకు ఇక్కడ ఇంకొక ఫ్లాట్ ఇస్తున్నాము. మీకు టోల్ గేట్ మీద, ఈ హైవే బాగా డెవలప్ అయితే టోల్ గేట్ మీద డబ్బులొస్తాయిగా, దాంట్లో 25% ఇస్తాము అంటే, అది ఏంటి? ఇదెక్కడ చట్టం? ఆ! అలాంటి చట్టాలు సృష్టికర్త. అంటే గ్యాస్ లేకుండా చేపల కూర పులుసు చేయగల సృష్టికర్త. అదే మరి ఆశ్చర్యం. సో, ల్యాండ్ పూలింగు, ల్యాండ్ ఎక్విజిషన్స్. సో, సర్వసాధారణంగా ఎవరైనా ల్యాండ్ పూలింగ్ చట్టాలు, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాలంటే, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాల్లోనే రాష్ట్రాలు, దేశాలు మొత్తం ఉంటాయి. కానీ ఈ ల్యాండ్ పూలింగ్ ఉంది చూసినారా? ఈ ల్యాండ్ పూలింగ్‌కి సంబంధించి భూములు తీసుకోవడం, వాళ్ళకంట ఇది రాజధాని అనుకోండి. ఈ ఈ 34,000 ఎకరాల్లో రాజధాని ఉందనుకోండి. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉండాలి. రాజధాని ఏరియాలోనే ఉండాలి వాళ్ళు. మళ్ళీ ఈ రాజధాని మీద లాభాలొచ్చినాయి అనుకోండి, ప్రభుత్వ ఖజానాలో దాంట్లో మళ్ళీ 25% వాళ్ళకివ్వాలి. తర్వాత వాళ్ళకి ఎకరం కౌలివ్వాల. సార్ ఏంటి సార్ ఇది? ఎవరికన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ 34,000 ఎకరాలు, ఎకరం 2,00,000, 3,00,000, ఒక 10,00,000, 20,00,000 వేసుకోండి. వాళ్ళకిస్తున్నాం. 34,000 ఎకరాలో, 35,000 ఎకరాల్లో ఇంటూ 10,00,000 ఏసుకున్నా 3,500 కోట్లు. 20,00,000 ఏసుకున్నా 7,000 కోట్లు. 7,000 కోట్లు వాళ్ళకిచ్చేసి, రైతులకి, మనకి అక్కడితో క్లోజ్ చేసుకొని, ఇక రాజధాని మీద సింగపూర్ కంపెనీ, ఆ కంపెనీలొచ్చి వచ్చే ఇన్‌కమ్ మొత్తం ప్రభుత్వ ఖజానాలో పడాలి కదా! కాదట. వాళ్ళనంట అక్కడక్కడే ఇల్లు కట్టుకోవాలంట. రాజధానికి భూములిచ్చిన రైతులకి అక్కడక్కడే ఇళ్ల ఫ్లాట్లు. అంటే వాళ్ళు రాజధాని కారిడార్‌లోనే ఉండాల చక్కగా. మళ్ళీ ఇప్పుడు గజం రూ. 1000 కదా! రేపు రాజధాని సింగపూర్ ఫ్లాట్‌లొస్తాయి. ఇప్పుడు గజం రేపు 1,00,000 అయిపోతది. వాళ్ళు ఇక్కడే ఫ్లాట్‌లేసుకోవాలా. వాళ్ళ కళ్ళ ముందు రాజధాని అంటే మీరు బుర్జ్ ఖలీఫాలు, సింగపూర్ ఫ్లాట్‌లు ఇక్కడుండే చూడాలి. ఇంకోటేంటంటే వాళ్ళోళ్ళకి మాత్రము సింగపూర్ ఫ్లాట్‌ల దగ్గరకొస్తుంది. మళ్ళీ అక్కడక్కడ పాపం వేరే సామాజిక వర్గాలు పాపం, అందులోనూ వారి సామాజిక వర్గంలోనే కొంచెం వెనుకబాటుతనంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాలువ కట్ల కాడొచ్చిద్ది. కాలువ కట్ల పక్కన ఫ్లాట్‌లొస్తాయి. పెద్దవాళ్ళకి మాత్రం హైవే రోడ్ల పక్కన అటు రోడ్డు, ఇటు రోడ్డు వదలగా వచ్చిద్ది. అంటే ఇక్కడ ప్రత్యేకమైన సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసేస్తారు. దీంట్లో బయట వాళ్ళు లోపలికి రాలేరు అని చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం గల వ్యక్తి ఎవరంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 1,500 ఎకరాలు రాజధానికి చాలు. ఇది ఒక సామాజిక వర్గ గేటెడ్ కమ్యూనిటీ అయిపోతుంది. బయట వాళ్ళని లోపలికి రానివ్వని పరిస్థితిలో ఉంటది. ఒక వర్గమే ఎదిగిపోతది అంటూ స్వయంగా ఆయన నోట చెప్పిన మాట ఈరోజు అక్షర సత్యంగా కళ్ళ ముందు కదులుతున్నది సార్. అంటే ఎంత దారుణం అంటే, వాళ్ళోళ్ళే ఎదగాలని ఒక వ్యక్తి అనుకుంటే, అందరూ ఎదగాలని మరో వ్యక్తి అనుకుంటే, మావిగన్ అంటూ ఒక పక్కన, వాళ్ళోళ్ళ కోసం అమరావతి ఒక పక్కన. అందుకనే మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారండి, "జై అమరావతి అనకండయ్యా, జై ఆంధ్ర అనండయ్యా" అన్నారు. సో, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సార్. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎవరో ఎవరో చాలా
అంటే పేపర్ లీక్ అయిందేమో నాకైతే తెలియట్లేదు. ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బులు రావట్లేదట. మళ్ళీ ఇంకా కూడా భూములు చూపిస్తున్నాం. గజెట్ చేసేసినాము. రాజధాని ఇంకెవరు మార్చలేరు. ప్రభుత్వం పడిపోయినా గాని మార్చలేరు అంటూ వాళ్ళు శపథాలు చేస్తుంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నీకు మార్చే అధికారం ఉంటే, ముగ్గురు కలిసిన ముఖ్యమంత్రివి. ఏకదమ్ వచ్చిన ముఖ్యమంత్రికి అధికారం ఉండదా? నీకున్న అధికారం ఆయనకుండదా? మా విఘన్ అంటూ మా కళ్ళ ముందే మేము రాజధాని చూస్తాం. మేము రాజధానిలో ఉన్నాం. మా వోళ్ళు కూడా రాజధానిలో ఉంటారు. కొనుక్కోనబోయే వాళ్ళు కూడా చక్కగా రాజధాని పరిసర ప్రాంతాల్లో కొనుక్కుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటా అండి. అప్పుడు 2014, 19లో దగ్గరుండి గెలిపించారని పార్టీ ఆఫీస్‌కి భూమి ఇస్తానన్నారండి. ఎక్కడివ్వాలి? ఆయన ఎక్కడ కట్టుకున్నారు పార్టీ ఆఫీసు? మంగళగిరి హైవేలో కదా! మాకు మాత్రం అంట అమరావతిలో ఇస్తారట. అమరావతిలో. మా మా నాయకుడు చాలా ఇంటెలిజెంట్ కదా! మీరు మాత్రం సిటీలో ఉండాలా, మేము మాత్రం గ్రామాల్లో ఉండాలని నాకేం అక్కర్లేదు అంటూ, ఆ గ్రామాల్లో అమరావతికి అంటే ఏదైతే పార్టీ ఆఫీస్‌కి ఇస్తానన్న భూమిని తీసుకోలేదండి. ఆయన చక్కగా హైవేలో మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర చక్కగా మంచి పెద్ద అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇంకా ఎకరాలు, 20 ఎకరాలు కొనుక్కున్నాడు. వాళ్ళకి పోటీగా నాలుగింతలుగా కట్టాడు. వాటెవర్ ఇట్ మే బి జైపేరి ఎక్కడుందో నా పార్టీ ఆఫీస్ అక్కడే ఉండాలా. మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుందో, డీజీపీ ఆఫీస్ ఎక్కడుందో నా ఆఫీస్ కూడా అక్కడే ఉండాలనుకున్నాడు. ఆయన కూడా మావిగన్‌లో ఉన్నాడండి. ఆయన పార్టీ ఆఫీస్ కూడా మావిగన్‌లో ఉంది. ఆ! ఎయిర్‌పోర్ట్ కూడా మావిగన్‌లోనే ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయిపోతది గన్నవరం. ఇంకా భూమి ఉంది. చాలా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. పోర్ట్ సిటీ అయిపోతది. ఇదేమో మా గుంటూరు వచ్చి మిర్చి సిటీ అయిపోతదండి. పోర్ట్ సిటీ, మిర్చి సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్నీ కూడా చాలా తక్కువ డబ్బుతో, చాలా తక్కువ డబ్బుతో తొందరగా రాజధాని కట్టుకోవచ్చు. రేపు, ఎల్లుండి చెప్పుకునేటప్పుడు మేము రాజధానిలో ఉన్నాం, క్యాపిటల్ సిటీలో ఉన్నాం అంటూ కూడా చాలా సగర్వంగా కొంత సాంకేతిక పనులు రైట్. లేకపోతే కొంత మెరుగులు దిద్దుకుంటే చాలు సార్. రాజధాని రైట్. రూపు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ప్రధానంగా అంటే అమరావతి ఓవరాల్ 29 గ్రామాల జనాభా చూస్తే మహా అయితే ఒక 70,000 ఇలాగైతే 80,000 సరే మాక్సిమం అంటే ఒక 1,00,00 మంది జనాభా అనుకోండి. అదే ఇక్కడ మావిగన్ చూస్తే ఎంత లేదన్నా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు, పట్టణాలతో కలిపి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలన్నీ కలుపుకుంటే రెడీమేడ్ జనాభా 35 లక్షలతో ప్రారంభమవుతుంది. సో ఇక్కడ 1,00,000, అక్కడ 35 లక్షలు, దాదాపు 35 రెట్లు ఎక్కువ. సో ఇది కూడా పరిగణలో తీసుకునే వైఎస్ జగన్ ఈ స్ట్రాటజీ వేశారా అంటే మీరేం చెప్తారు? గతంలో ఆయన కర్నూలు, వైజాగ్ రాజధాని అన్నప్పుడు కూడా అమరావతికి కర్నూలు వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేసినారండి. వైజాగ్ వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేసినారండి. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మావిగన్ అన్నారనుకోండి, ఈ 3 ఏరియాల వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అయితే మేమవ్వాలా? లేకపోతే మా వోళ్ళవ్వాలా? మీరు మాత్రం అవ్వకూడదు అంటూ కొంత ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయండి. మేమేం చెప్తున్నామంటే 29 గ్రామాల్లో కూడా 60,000, 70,000 రైతులు కూడా లేరండి. వాళ్ళు రైతులు కూడా కారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఉండేది కూడా హార్ట్ ఆఫ్ ద సిటీ విజయవాడ, కానూరు, పెనమలూరు అంటే మేము అప్పట్లో మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజ్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారండి. చాలా దగ్గరలో అంటే అన్నిటికి దగ్గరలో ఉంటది. కానీ ఈ రోజు కానూరు, పెనమలూరు మొత్తం ఊరు వెళ్ళిపోతుందండి. ఎంత వెళ్ళిపోతుందో అంత డెవలప్ అవుతుందండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అమరావతిలో రైతులందరూ అయితే గుంటూరులో ఉంటున్నారు, లేకపోతే విజయవాడలో ఉంటున్నారు, లేకపోతే హైదరాబాద్‌లో ఉంటున్నారు, లేకపోతే బెంగుళూరులో ఉంటున్నారు. ఇక్కడ పొలం వేసుకునే వాళ్ళే తప్ప రాజధానికి భూములిచ్చిన రైతులు ఎవ్వరూ లేరండి. ఎవ్వరూ లేరు. సో ఇక్కడ రైతులు ఏమనుకుంటున్నారంటే మేము చేసుకునే పని మమ్మల్ని చేసుకొని, మేము 3 పంటలేసుకునేవాళ్ళం మమ్మల్ని యేసుకొని. దళారులు, డబ్బున్నోళ్ళు, ఎకరం భూమి కోట్లు, కోట్లు ఖరీదున్నోళ్ళు కౌలుకిచ్చుకుంటారు కానీ వాళ్ళే భూములెందుకేసుకుంటారు? వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడెందుకుంటారు? అమెరికాలో పిల్లల దగ్గరికెళ్తున్నారు, బెంగుళూరులో పిల్లల దగ్గరికెళ్తున్నారు. సో ఇక్కడ ఉండే రైతులకి ఎప్పుడూ ఇబ్బంది లేదండి. వాళ్ళకి వచ్చిందే పొలం యేసుకోవడం. ఈ రోజు పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసి మీరు పొలం వేసుకోవడానికి వీల్లేదు. మీరు ఆ పక్కకెళ్ళిపోండి అనుకునే బదులు రైతులని ఆదుకున్నట్టుగా ఉంది. కౌలు రైతులకి మంచి తోడ్పాటు ఇచ్చినట్టుగా ఉంది. వీటన్నిటికంటే మించి ముందుగానే అనౌన్స్ చేశారు. పేపర్ లీక్ చేసినారండి. అంతకుముందు చంద్రబాబు గారు మాత్రం వారికి ప్రత్యేకమైన సామాజిక వర్గానికి అంటే ఎక్కడో ఉండే మురళీమోహన్ గారో లేకపోతే అశ్విని దత్ గారో లేకపోతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లు మొత్తం వాళ్ళోళ్ళకి ఇక్కడ ఒక్కొక్కళ్ళకి వేల ఎకరాలున్నాయండి. కానీ మాకు అప్పట్లో తెలీదండి. ఇది రాజధాని అవుతదని దీంట్లో ఒక ఎకరం కొనుక్కుందామని ఆలోచన లేదు. అవుతదా అని కూడా మాకు తెలీదండి. కానీ ఇప్పుడు జగన్ గారు 3 సంవత్సరాల ముందే పేపర్ లీక్ చేసినారు కాబట్టి, ఈ 3 ఏరియాలలో ఎక్కడైతే శ్రీకాకుళం నుంచి, ఇజనార్ నుంచి, లేకపోతే ఇటు కనిగిరి నుంచి, కందుకూరు నుంచి, అటువైపు బోర్డర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా రాజధాని ఏరియాలో స్థలాలు కొనుక్కుందాం. మన పిల్లలు ఇక్కడ ఎదుగుతారు. లేకపోతే ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీసు, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు ఇవన్నీ వస్తాయి.
ఇది యాక్సెంచర్, టీసీఎస్. ఇప్పుడు 2 సంవత్సరాలు చూసినాం సార్, అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ అమరావతిలో ఒక టీసీఎస్ వచ్చిందా, ఒక ఇన్ఫోసిస్ వచ్చిందా, ఒక యాక్సెంచర్ వచ్చిందా? ఒక ఒక 70 అంతస్తులు, 50 అంతస్తులు, ఒక 40 అంతస్తులు కట్టడాలు కట్టడానికి ఎలాంటి సంతకం పెట్టిందా? ఆ భూమి సరిపోదని చెప్పిందిగా. అది 3 పంటలు పండే భూమి అయ్యా. 30 అంతస్తులు, 40 అంతస్తులు పైకి లేపాలంటే భూమి లోతుకి, పునాది లోపలికి ఎంత లోతుకి మేము మట్టి తవ్వాలి, ఎంత లోతు పునాదులు వేయాలి, మట్టి తవ్వే కొద్ది నీటి ఊట బయటకు వచ్చేస్తుంది. ఇది కట్టడాలకి సరిపడని భూమి అంటూ కూడా కొన్ని కమిటీలు నిర్ధారిస్తే అయినా కానీ ఇదే కావాలంటారు. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు అంటూ అప్పట్లో మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే అన్ని హిల్స్ కొండలు. ఆ కొండల్లో మీరు ఎత్తైన కట్టడాలు కట్టారు. ఈ రోజు కుంభవర్షం వచ్చినా ఆ నీళ్ళన్నీ కిందకు వెళ్ళిపోతుంటాయి. కానీ ఈ రోజు కుంభవర్షం వస్తే కృష్ణానదిలో నీరన్నీ వచ్చి ఫస్ట్ మునిగేది మీ లింగమనేని రమేష్ గారి అద్దిల్లే. దాని తర్వాత ఈ పొలాల్లోకి వచ్చేస్తాయి. ప్రతి ఏటా ఈ వర్షంలో మునిగిపోయి పంట నష్టం ఇవ్వగలిగే పొలాల పరిసర ప్రాంతాల్లో ఉన్నవి. మీరు మళ్ళీ వర్షం వస్తే నీళ్లు, అదేంటది ఎత్తిపోతల పథకం అంటారు చూడండి, ఇటు ఎత్తడం అటు పొయ్యడం, దానికి కొన్ని కోట్ల ఖరీదు అయిపోతుంది. అందుకని హైవే ఇప్పుడు చూడండి, విజయవాడ గుంటూరు హైవేలో ఎక్కడన్నా ఒక నీటి చుక్క నిలబడిందా? ఒక్క నీటి చుక్క నిలబడిందా? సో ఇటువంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూర్ ప్లేసుల్లో మీరు మావిగన్ని అని ప్రతిపాదన చేస్తే దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాల. వైజాగ్ లో కూడా ఆయన చెప్పారు ఇక్కడ బాగా డెవలప్మెంట్ ఉంటది, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అంటే ఆ రోజు ఒప్పుకోలా. కానీ ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కూడా వైజాగ్కే వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీలు వైజాగ్కే వస్తున్నాయి. అదే మాదిరిగా అనకాపల్లికి తెచ్చినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా అనకాపల్లికే వచ్చింది, కానీ అమరావతికి రావట్లేదు. అంటే డెవలప్మెంట్ మొత్తం వైజాగ్ లో ఉంది. మనం వద్దన్నా అవునన్నా, అది రాజధాని అవునన్నా కాదన్నా, ఈ రోజుకి కొన్ని వందల వేల ఎకరాల భూములు అక్కడే ఉన్నాయి. మీ భరత్ గారు కూడా అదేంటది వాళ్ళది యూనివర్సిటీ ఉంటది చూడండి, గీతం యూనివర్సిటీ. గీతం యూనివర్సిటీ అక్కడే కట్టారు. ఒక బ్రాంచ్ అమరావతిలో ఓపెన్ చేయొచ్చుగా, చేయరా? ఎస్ఆర్ఎం విట్టు వాళ్ళని వీళ్ళని బతిలాడపోతే మీ వాళ్ళు కట్టొచ్చుగా. నారాయణ గారిది పెద్దది ఏదన్నా హార్ట్ ఆఫ్ ద సిటీ అమరావతిలో ఏమైనా కట్టొచ్చుగా. ఏదైనా తేడా పడేలాగుందని మీకు తెలుసు. పోతే పోతాడులే, పక్క రాష్ట్రం వాడని, చెన్నై వాడిని, మహారాష్ట్ర వాడిని, కర్ణాటక వాళ్ళని తెచ్చి వాళ్ళతో యూనివర్సిటీలు పెట్టి ఇదే రాజధాని వాళ్ళని మసిపూసి మీరు మారేడాకు చేస్తున్నారే. కానీ పాపం మీ అల్లుడు గారు, తోడల్లుడు గారు పాపం భరత్ గారిని మాత్రం రమ్మనలేరు, మంత్రి నారాయణ గారిని రమ్మనలేరు. అంటే మీరు మాత్రం నష్టపోరు. ఈ రోజు మెడికల్ కాలేజీకి టెండర్లు మీరే ఇచ్చిగా, భరత్ గారే ఇచ్చిగా, మంత్రి నారాయణ గారే ఇచ్చిగా. అవతలోడు సంతకం పెట్టాడు, రూపాయి రాదని మీకు తెలుసు. ఎవరన్నా బకరాలను చేద్దాం అనుకున్నారు. ఆ బకరాలందరికీ గొడ్డల పార్టీ అని మీరు భయపెట్టారుగా. ఈ రోజు కూడా గొడ్డలు దొరకలేదుగా. 29లో దొరికితే మళ్ళీ తేడా పడేలాగుందిగా అని ఎవరు టెండర్లు వేసే వాళ్ళు కూడా రాలేదు. అంటే ఇది ఎంత దారుణం అంటే మీరు సెక్యూర్ గా ఉండాలి, పక్క రాష్ట్రాల వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. అది చాలా దారుణమైన పరిస్థితి అండి. సో అందుకనే రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు కూడా ఎదగాలి, మీరు కూడా డెవలప్ అవ్వాలా. వాళ్ళోళ్ళే తినాలా, వాళ్ళోళ్ళే ఎదగాల. 25% అంట. రే భూములు ఇచ్చిన రైతులకి అక్కడే ఇల్లు కట్టుకోండి అన్నాడు. అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ రాజధానిలో వాళ్ళోళ్ళు ఇల్లు ఉండాలి. వాళ్ళు నిరంతరం దీని మీద వచ్చే 25% లాభం తినాలా. వీటితో పాటు ప్రతి ఏటా కూర్చొని తిన్నా కదలకుండా కౌలు రావాలా. అంటే ఎలా అండి? పోనీలేండి, పాపం వాళ్ళని డెవలప్ చేశారు అనుకోవచ్చు. ఈ 2 ఏళ్లలో వాళ్ళ కాగితాలుగా తీసుకొచ్చి ఇచ్చాడే కానీ వాళ్ళకి చేతికి పత్రాలు చూపించట్లా. ఆ పత్రాలు ఏంటో అర్థం కావట్లా. పోనీ ఆ పత్రాలు చూపించినా అక్కడ హద్దురాళ్ళు వేసి ఇది మీ భూమి, ఇది మీ సర్వే అని చెప్పట్లా. అంటే వాళ్ళు పోనీ ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వట్లా. వాళ్ళ ఇంటికి పర్మిషన్ ఇవ్వలేనటువంటి నారాయణ మున్సిపల్ కమిషనర్ గారు మరి చంద్రబాబు గారి ఇంటికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? లాటరీలో 5-6 ఫ్లాట్లు ఒక చోట ఎక్కడొచ్చినాయి? దాన్ని ఎవరి పేరుతో కొన్నారు? వాళ్ళ కోడల గారి పేరుతోనా, ఒక ట్రస్ట్ పేరుతోనా? అదేంటది? కోడల గారి పేరుతో కొనుక్కోవచ్చు కదా, ట్రస్ట్ ఏదో పెట్టి దాని పేరుతో కొన్నారని నేను విన్నానే. సర్వే నెంబర్ కొట్టి చూడండి. దళితులకి పోయినసారి ఒక శ్మశానం ఉందండి, దళిత శ్మశాన వాటిక రాజధానికి ఇచ్చినందుకంట దానికి ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఆ ఫ్లాట్ ఎవరు తీసుకోవాలి? ఆ ఫ్లాట్ కూడా గౌరవ సీఎం చంద్రబాబు గారి అకౌంట్ లో పడి వారి ఇంటి కట్టడాల్లో వాడుతున్నారు ఇప్పుడు ఆ ఫ్లాట్ ని. అంటే ఏదైతే దళితుల శ్మశాన వాటికి రిటర్న్ ఫ్లాట్ కూడా ఆ ఫ్లాట్ ని వారు ఉచితంగా తీసుకున్నారు. గజం బయట ఎంత రేటు ఉంది? బ్రహ్మణి గారు ఎంత రేటు కొన్నారు? వారికి మాత్రమే తక్కువ రేట్ ఏంటి? దాని పక్కన రాధాకృష్ణ గారిది ఏంటి? ఆ పక్కనే మంత్రి నారాయణ గారిది ఏంటి? వీళ్ళే ఎదగాల, అవతలోళ్ళు మాత్రం కాలువ కట్ల కాడ ఉండాలా అనేది కూడా అక్కడ అమరావతి రాజధాని రైతుల్లో వ్యతిరేకత చాలా తీవ్రంగా వచ్చిందండి. మీరు డెవలప్మెంట్ ఇక్కడ చేయట్లా, కంపెనీలు ఇక్కడ తీసుకురావట్లా, లేకపోతే హాస్పిటల్స్ ఇక్కడ తీసుకురావట్లా, షాపింగ్ మాల్ ఇక్కడ తీసుకురావట్లా, ఇక్కడ అమరావతిలో మా ఇళ్ల దగ్గర రోడ్లు వేయట్లా,
మా ఫ్లాట్ లో డెవలప్ చేయట్లా, కానీ మీరు మాత్రం 6-5 ఫ్లాట్లు వేసుకుని లాటరీ వేసుకుని మీ ఫ్లాట్లు మీరు డెవలప్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ కట్టేశారు. సరే మేము ఏదైనా షెడ్ అన్నా కట్టుకుందామంటే మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వట్లా, సర్వే రాళ్ళు వేసి మా భూమి ఇదని చూపించట్లా అంటూ అక్కడున్న రైతుల్లో కూడా, వారి సామాజిక వర్గ అమరావతి రైతుల్లో కూడా తిరుగుబాటు బిగినైందండి. దాని అంతిమ సారాంశం చాలా డేర్ స్టెప్. అమరావతి వర్సెస్ మావిగన్ అంటే 60,000 ఓటింగ్ వర్సెస్ 35 లక్షల ఓటింగ్ తో పాటు అటు వైజాగ్ డెవలప్మెంట్ గాని, ఇటు కర్నూలు డెవలప్మెంట్ గాని, ఇక్కడికి ఏదైతే హైకోర్టులో ఒక బెంచ్ కర్నూలు కానీ, డెవలప్మెంట్ వైజాగ్ కానీ ఈక్వల్ గా అన్ని ఏరియాలు డెవలప్ అయ్యే అద్భుతమైన మెసేజ్ ఇచ్చినారు సార్. సో జగన్ గారికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది చాలా డేర్ స్టెప్. రాష్ట్ర ప్రజల్లో చాలా మంది మేము కూడా క్యాపిటల్ లో ఉన్నామని చెప్పుకుంటాం, క్యాపిటల్ ఏంటో మాకు ముందుగానే చెప్పారు, వాళ్ళు మాత్రం చెవులో చెప్పారు, మీరు మాత్రం మైక్ లో చెప్పారు, ధన్యవాదాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం మేడం, ముఖ్యంగా ప్రధానంగా వైఎస్ జగన్ అమరావతిని వ్యతిరేకించడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ అమరావతి పేరిట జరుగుతున్నటువంటి అవినీతి. ఏకంగా 2 లక్షలకు, అది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది వయబిలిటీ కాదు, సస్టైనబిలిటీ ఉండదు. ఎందుకంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం. అది ఒకటి, నెంబర్ 1. రెండవది, అక్కడ అమరావతి పేరుతో పెద్ద ఎత్తున భారీగా అవినీతి జరుగుతోంది అనేది కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఇప్పుడు మావిగన్ కే మా స్టాండు, మావిగన్ ని మేము మేనిఫెస్టోలో కూడా పెట్టుకుని ఎన్నికల ప్రచారాస్త్రంగా దీన్ని తీసుకెళ్తాము, మావిగన్ కి మద్దతు ఇచ్చే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి అంత బహిరంగంగా ఆయన చెప్పారు. అంటే ఇక్కడ అమరావతి పేరిట జరుగుతున్నటువంటి అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారా? సార్ ఇక్కడ గతంలో కూడా ఆయన రివర్స్ టెండరింగ్ వేసినారండి. అంటే ఎంత స్కామ్ జరుగుతుందనేది స్టేట్ ప్రాజెక్ట్ కి, అక్కడ కొత్తగా వస్తున్న సెంట్రల్ ప్రాజెక్ట్ కి వ్యత్యాసం చూపించినారండి. అదే మాదిరిగా ఏదైతే తెలంగాణ అసెంబ్లీ భవనాన్ని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకున్నారంటే 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయిందండి. పార్లమెంట్ భవనానికి ఎంత ఖర్చు అయిందో చెప్పారండి. స్క్వేర్ ఫీట్ కి 4,500, చదరపు అడుగులకి 4,500 అయిందని, ఇది ఒక పెద్ద కమర్షియల్ ఏరియాలో ఉన్నప్పటికీ మీకు ఇంత తక్కువతో పూర్తి చేసినారని. కానీ ఏదైతే అమరావతి గ్రామాల్లో ఉండేటటువంటి రాజధాని కట్టుకునే మాలాంటి వాళ్ళకి మాత్రం 14,000, 12,000 టెండర్లు చూపిస్తున్నారని. సో ఒక స్క్వేర్ ఫీట్ కి అంత ఖర్చు ఎందుకు అవుతుంది? అక్కడ ఇసుక పక్కనే కృష్ణా నదిలో దొరికింది. కొండలన్నీ పేరేచర్ల కొండలు తవ్వుకుంటూ పోతుంటే కంకర దొరుకుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే కృష్ణా నది బ్యారేజ్ పక్కకి వెళ్ళగానే అన్ని సిమెంట్ ఫ్యాక్టరీసేనండి. అన్ని అందుబాటులో ఉన్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ దగ్గరలో ఉన్నప్పుడు మరి ఎలా రేటు పెరుగుతుంది? మేము ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ కట్టాలంటే అది చాలా దూరం రజనీ గారు, అక్కడ సిమెంట్ అందదు, ఇసుక దొరకదు, చాలా కష్టం అవుతుంది, అందుకనే రేటు పెరుగుతుంది అంటారు. మీకు అంత దగ్గరలో కూడా మరి 7,500, 10,500, 20,500 అంటూ బుర్జ్ ఖలీఫాకి అయిన ఖర్చు ఎందుకు చూపిస్తున్నారు? దాంట్లో మీకెంత మాకెంత? ఎవరెవరికి వాటాలు వెళ్ళిపోతున్నాయి? అసలు కాంట్రాక్టర్లు ఎవరు? ఓపెన్ ఆర్టీఐ వేయండి. కాంట్రాక్టర్లు ఎవరు? 1,50,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి. ఏ ప్రత్యేకమైన సామాజిక వర్గం వారు కాంట్రాక్టులు తీసుకున్నారు? ఎవరు మాత్రమే ఎదుగుతున్నారు? అన్ని సామాజిక వర్గాలకి కాంట్రాక్టులు ఇస్తున్నారా? ఏ 3 పేర్లే పెట్టారేంటి? 3 పేర్లే పెట్టారేంటి? అరే ఎన్ఎంఆర్ ప్రాజెక్ట్ లో, లేకపోతే అవేంటోనండి మెగా వాళ్ళకి సంబంధించిన బినామీలు 2. సో వాళ్ళే తింటున్నారు, వాళ్ళే పంచుకున్నారు, వాళ్ళే పెరిగిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, పార్లమెంట్ కి ఎంత ఖర్చు అయింది, స్క్వేర్ ఫీట్ కి మీకు ఎంత ఖర్చు అవుతుంది అంటూ పిచ్చి మాటలు మాట్లాడలేదండి. జీవోలు, ఎవిడెంట్రీ, పార్లమెంట్ ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించి అది ఆర్టీ వేసి వాళ్ళ రిపోర్టు, పార్లమెంట్ సాక్షిగా ఇంత దగా అంటే ఇదేనా అనిపించేలాగా ఇంత తినేస్తున్నారా? స్వాహ మమ అని అనిపించేస్తున్నారా అనే రకంగా అమరావతిలో జరుగుతున్న స్కీముల్ని రివర్స్ టెండరింగ్ వేస్తే ఒక్కొక్కటి బతుకు బయటకు వస్తుందండి. ఎవరెవరు తిన్నారో ఎక్కడ దేశాలు దాటి వెళ్ళిపోయినా పట్టుకొస్తారు. 10 రూపాయలు తింటే 100 రూపాయలు వసూలు చేస్తారు, 10 రూపాయలు తింటే 100 రూపాయలు వసూలు చేస్తారు. సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తానంటారు చూడండి. బహుశా ఇదే కాపలు. అంటే ప్రభుత్వ ఖజానాలో గండి కొడుతూ 3.5 లక్షల కోట్లు పైచులకు, 3 లక్షల కోట్లు పైచులకు అప్పుడే తినేసి, అప్పుడే ఖర్చు పెట్టేసి ఏ పథకాలు ఇచ్చినారు, ఏ ప్రాజెక్టులు చేసినారు, ఏ ఫిషింగ్ హార్బర్లు కంప్లీట్ చేసినారు, ఏ పోర్ట్లు కట్టినారు, ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేసినారు అంటూ ఓపెన్ ఛాలెంజ్ గా అడుగుతున్నాడు. అనుభవం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి, అనుభవం గల్ల ముఖ్యమంత్రిని అడుగుతున్నాడు. అనుభవం లేని ముఖ్యమంత్రి అనుభవం గల ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. చెప్పండి మీరు మీ అనుభవంతో. అదేంటది? మిమ్మల్ని చూసి రూపాయి రేటు తగ్గుకు రావాలి, అదేంటది? మిమ్మల్ని చూసి 10 రూపాయలు రేటు పెంచుతున్నారు, దాంట్లో మీకెంత మాకెంత షేర్ ఎంత?
ఎమ్మెల్యేకి ఎంత వెళ్ళాలి, ఎంపీకి ఎంతకి వెళ్ళాలి, సీఎంకి ఎంతకి వెళ్ళాలి, విద్యాశాఖ మంత్రికి ఎంత వెళ్ళాలి, పాపం మారు మాట్లాడకుండా ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఎంతకి వెళ్ళాలి. ఇవన్నీ వాటాలేసి ఇస్తే పాపం భూములు ఇచ్చిన రైతులు ఈ రోజుకి ఫ్లాట్లు తెలియక, డెవలప్మెంట్ చేతగాక, ఏం చేస్తున్నారో అర్థం కాక, మావిగన్ అంటున్నారా, అమరావతి అంటున్నారా, మా పరిస్థితి ఏంటి, అధోగతి అంటూ అక్కడ భూములు ఇచ్చిన రైతులు కూడా ఆదుకోండి సార్ మమ్మల్ని, మా పరిస్థితి ఏంటో చూడండి సార్, మాకు ఇక్కడిక్కడ ఫ్లాట్లు ఇచ్చారు సార్, దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా ఫ్లాట్ల పరిస్థితి ఏంటో చూడండి సార్, సార్ మా భూములు మాకు వెనక్కి ఇచ్చే అవకాశం ఉంటే కొలతలేసి వెనక్కి ఇచ్చేసేయండి సార్, అటు ఇటు కాకుండా భూములు ఆగిపోతాయి సార్. ఈ రోజు కూడా 3 పంటలు పండే భూములు అంటూ కూడా వారు కూడా వస్తారేమో రాగల రోజుల్లో, చెప్పలేము సార్. ఎందుకంటే నమ్మే పరిస్థితులుగా లేవు ఇక్కడ. చంద్రబాబు గారిని నమ్ముకొని 34,000 ఎకరాలు ఇవ్వడమే కాకుండా ఇంకా కూడా 50,000 ఎకరాలు కావాలి, ఈ ఊరు కావాలి, ఆ ఊరు కావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, అదేంటది ఇక్కడికి ఆస్పత్రి బసవ తారక హాస్పిటల్ వచ్చేస్తుంది, దాని పక్కన మొన్నటి దాకా గజం 2,000 కూడా పలకదు సార్, ఇవాళ మాత్రం 25,000. ఏంటి అంటే బసవ తారక హాస్పిటల్ వస్తుంది. అరే అక్కడ పొలం ఎకరమే 2 లక్షలు, ఇప్పుడు ఏకంగా 2 కోట్లు అయిపోతుంది. ఏంటి అంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు. సో ఇలాగా రియల్ ఎస్టేట్ ని పెంచుకుంటున్న వారి ప్రత్యేకమైనటువంటి బృందానికి ఆయన ఆయన మావి గన్ అంటూ గన్ను ఎక్కువ పెట్టి ఒక్కసారిగా ఢీ కొట్టాడు సార్. సో జరగబోయే పరిణామాలు, రియల్ ఎస్టేట్ పడిపోతుంది. రాగల రోజుల్లో మావిగన్కే ఒక 40 లక్షల ఓటింగ్ ఉంది, 60,000 ఓటింగ్ ఒక పక్కన, 40 లక్షల ఓటింగ్ ఒక పక్కన. సో చూద్దాం సార్, డేర్ స్టెప్ తీసుకున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అయితే ఇక చివరి ప్రశ్న, ముఖ్యంగా మావిగన్ వర్సెస్ అమరావతిని ఎప్పుడైతే వైఎస్ జగన్ ఛాలెంజ్ చేశారో, ముఖ్యంగా మావిగన్ సపోర్ట్ చేసే వాళ్ళు వైసీపీకి, అమరావతిని సపోర్ట్ చేసే వాళ్ళు టీడీపీకి ఓట్లు వేసుకోవచ్చు అని కూడా ఆయన చెప్పారు. సో ఈ వ్యాఖ్యల తర్వాత మావిగన్ పట్ల ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉంది, ఏమైనా అబ్జర్వ్ చేశారా? సార్ ఎగ్జాక్ట్లీ సార్, చాలా మందితో మాట్లాడాము, వైజాగ్ వాళ్ళతో, కర్నూలు వాళ్ళతో, వినకొండ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళందరూ అంటున్నారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ మావిగన్ లో ఒక ప్లేస్ కాబట్టి, గుంటూరు ఒక ప్లేస్ కాబట్టి మేము కూడా అక్కడ ఫ్లాట్లు కొనుక్కుంటాం, ఇవాళ కాకపోతే రేపైనా రేట్లు పెరుగుతాయి. అందరూ ఎదగడానికి ఒక అవకాశం చూపించారు జగన్ గారు. కొందరే ఎదగడానికి చెవులో చెప్పారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, మైకులో చెప్పి అనౌన్స్ చేశారు మనందరి ఎదుగుదలకి, మన బిడ్డల ఎదుగుదలకి ప్రభుత్వ ఖజానాలో డబ్బుని మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడితే చాలు, కొన్ని లక్షల కోట్లు అప్పు తీసుకురానక్కర్లేదు. ఆ అప్పు భారం అంతా ప్రజల మీద వేస్తూ దాని మీద వచ్చే లాభాలని అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైన బృందానికి 25% లాభాలను ఇస్తూ ప్రతి ఏటా కూర్చోబెట్టి కౌలిస్తూ ఈ రోజుకి పాపం వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ చేయకపోతే వాళ్ళకి రేట్లు ఎట్లా వస్తాయి. కానీ వాళ్ళని మాత్రం అమరావతి ఏరియాలో ప్రత్యేకంగా మీరు క్యాపిటల్ లో ఉండాలి, మీకు ఇక్కడే ఇల్లు, అదిగో బుర్జ్ ఖలీఫా, మీ ఇంటి డాబా మీద ఎక్కితే బుర్జ్ ఖలీఫా కనపడుతుంది అంటూ కూడా వాళ్ళ ఎదుగుదలకి పోరాటపడినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రులు అదే మాదిరిగా తెలంగాణ, హైదరాబాద్ లో కూడా అదే చేసినారండి. ఈ రోజు హైదరాబాద్ అంతా విస్తరించినటువంటి కమర్షియల్ ప్లేసుల్లో గచ్చిబౌలి, జుబ్లీహిల్స్, బంజారా హిల్స్, మణికొండ, కొన్ని ప్రత్యేకమైన ఏరియాలు మొత్తం వాళ్ళోళ్ళే. అక్కడ భూములు వాళ్ళయే, కమర్షియల్ బిల్డింగ్స్ వాళ్ళయే, హాస్పిటల్స్ వాళ్ళయే, యూనివర్సిటీలు వాళ్ళయే, కాలేజీలు వాళ్ళయే, అన్ని వాళ్ళవే సార్. వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రజల్ని కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక యువ నాయకుడు ఆలోచన చాలా గొప్పగా ఉందని రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు సార్.